తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఉత్కంఠభరితమైన చర్చ చోటు చేసుకుంది. రైతు సమస్యలు, రుణమాఫీ, వడ్ల బోనస్ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. కౌశిక్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్ ఇస్తూ, నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు, నా నియోజకవర్గంలో నేను తిరిగిన విధంగా నువ్వు తిరగలేవు అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రైతుకి లాభం అవుతుంది అనేది దీనికి ఉదాహరణనే రైతు బంధు పథకం. అధ్యక్ష, ఇలా భారతదేశ చరిత్రలోనే ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ భారతదేశంలో అయినరు, కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి గారికి కూడా ఇలా రైతుకి పెట్టుబడి సాయం చేయాలని ఒక్కరికి కూడా ఆలోచన రాలే. అధ్యక్ష, స్వయంగా మన కేసీఆర్ గారే రైతు కాబట్టి, రైతు కష్టాలు కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇవాళ ఏ రైతు కూడా ఊర్లో ఉన్న పెద్ద సౌకర్య దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని, ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని ఒక గొప్ప ఆలోచనతోని ఇవాళ రైతు బంధు అనే ఒక పథకాన్ని మొదలుపెట్టి అధ్యక్ష, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 65 లక్షల మంది రైతులకి 73,000 కోట్ల రూపాయలు ఇవాళ స్వయంగా రైతు అకౌంట్లో వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అధ్యక్ష, దీనికోసము ఏ రైతు కూడా ఎక్కడ కూడా ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండే, ఏ పైరవికారు దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండే, హైదరాబాద్ సెక్రటేరియట్ లో కేసీఆర్ గారు బటన్ ఒత్తితే టంగ్ 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 అని రైతు అకౌంట్లలో డబ్బులు 73,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పడ్డాయని చెప్పక తప్పదు. అధ్యక్ష, సీతక్క గారే నన్ను అన్నారు, నేను హైదరాబాద్ లో ఉంటున్నానన్నారు, కానీ తను ములుగుపోతలేరు, అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా. దాని తప్పితే నేను మంత్రిగా ఉండి అని నేను తప్పితే దాన్ని బట్టి ఏమనలే. అధ్యక్ష, నిన్న కాక మొన్ననే పోయొచ్చినాము, కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్ గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం. కాబట్టి నన్ను తిరుగుతలేదంటే మరి నువ్వెంత తిరిగినావు నేనెంత తిరిగినావు, ఒకసారి మీ ఏరియాకు నేను వస్తా, మా ఏరియాకు నువ్వు కూడా రా. ఎన్ని ఊర్లు నేను తిరిగినా నువ్వెన్ని ఊర్లు చూస్తావు. అట్లనే ఇంకొకటి సార్, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. భూమి లేనటువంటి వాళ్ళు 20 రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక 60 కోట్లు 70 కోట్లు వేసినాము. మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్ లో ఉన్నాయి. మీరు వేయలేదు సిద్దిపేటలో కూడా వచ్చినాయి, చూసుకోమంటున్నా. సిద్దిపేటది కూడా ఉన్నది మా దగ్గర, లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా. కాబట్టి మీ హయాంలో 500 కోట్ల ఆసాంలకు రైతు బంద్ వేసారు, గుట్టలకేసారు, పుట్టలకేసారు. పేదోళ్ళ గురించి ఒక్కరోజున ఆలోచించి, పేదోళ్ళ గురించి ఒక్కరోజున ఆలోచించిరా? అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా పేదోళ్ళ గుడిసెలలో ఉండేటోళ్ళకి కరెంటు కూడా ఇస్తున్నాం. 500 భారం తగ్గించి 500కే దేశంలో ఎవరు ఇయ్యని విధంగా గ్యాస్ ఇస్తున్నాము. పేద బిడ్డలకే ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది. మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు, పైనుంచి మీరు తిరగట్లేదు. మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు.